హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో మనం చేసుకునే సాంబారే హోటల్‌లో లాగా చాలా టేస్ట్‌గా రావాలంటే, ముందుగా దానికొక స్పెషల్ మసాలా అనేది మనం రెడీ చేసుకోవాలి. ఈ స్పెషల్ మసాలా కోసం 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక అర ముక్క పచ్చి కొబ్బరి, 10, 12 ఎండుమిరపకాయలని వేయించి చల్లారబెట్టి మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇదే స్పెషల్ సాంబార్ మసాలా. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ తీసుకొనేసి ఇంక అందులో ఒక ఉల్లిపాయ ముక్కని ఈ విధంగా పెద్దవిగా తరిగి అందులో వేసుకొని అలాగే సొరకాయ ముక్కల్ని అలాగే ములక్కాడ ముక్కల్ని కూడా వేసి అందులో ఇంకా మనము టమాటా ముక్కల్ని 3 లేదా 4 టమాటాలను వేసుకోవాలండి. సో, ఈ విధంగా అన్ని ముక్కలు బాగా ఆయిల్‌లో మగ్గించాలి. ఇవి ఆయిల్‌లో మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ముందుగా మనము కందిపప్పుని పసుపు వేసుకొని ఉడికించుకుంటాం కదా! ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సరిపడా వాటర్‌ని కూడా పోసుకొని సరిపడా సాల్ట్‌ని వేసేసి ఇంకా ముక్కలన్నిటిని సగం వరకు ఉడికించాలి. సగం ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సాంబార్ మసాలా పేస్ట్‌ని కూడా వేసి బాగా కలిపేసుకొని ఈసారి మళ్ళీ మనము మూత పెట్టేసి 3, 4 నిమిషాల వరకు ఉడికించాలి. ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలండి. సో, సొరకాయ, మునక్కాయ ముక్కలు బాగా మెత్తబడాలి. ఈ లోపల కందిపప్పును మెదిపి పెట్టుకొని ముక్కలు మెత్తబడ్డాయి అని అనిపించాక చింతపండు పులుసును వేసుకోవాలి. చింతపండు పులుసు అనేది ఎక్కువ అవసరపడదు. ఎందుకంటే మనం టమాటాలను ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి. సో, చింతపండు పులుసును అలాగే ఉడికించిన కందిపప్పును కూడా వేసి బాగా కలిపేసుకొని ఇంకా అందులో మనము పోపుని రెడీ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొనేసి 2 ఎండుమిరపకాయలు అలాగే మెంతులు కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. మెంతులు వేయడం వల్ల సాంబార్‌కి మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇంకా. సో, ఇంగ అందులో మనము ఇంగువ అనేది వేయాలండి. ఇంగువని స్కిప్ చేయకుండా తప్పకుండా వేస్తేనే సాంబారు కమ్మటి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంక అందులో వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకొని అలాగే కరివేపాకును కూడా వేసేసి వేయించేస్తే పోపు అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా పోపును సపరేట్‌గా పెట్టుకొని సాంబార్‌లో వేసి మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా కలుపుకున్న సాంబార్‌లో చిన్న బెల్లం ముక్క అనేది వేయాలండి. సాల్ట్ అనేది సరిపడా చూసి వేసుకోవాలి. ఏదైనా సరిపోలేదంటే ఇంకా సాల్ట్ వేసుకొని బెల్లం ముక్కను వేసేసుకుంటే సాంబార్ భలేగా ఉంటుందండి. ఇంకా లాస్ట్‌లో ఫైనల్‌లో కొత్తిమీర తురుమును వేసేసుకొనేస్తే కాసేపు ఉడికించేస్తే వెరీ వెరీ టేస్టీ సొరకాయ ములక్కాడ సాంబార్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.